నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్ర. నేను రెసిడెన్స్ జూనియర్ కాలేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు అద్భుతంగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో రెసిడెన్స్ విద్యార్థులు ఇంత మంచి స్కోర్స్ సాధించడం, అది ఒక క్యాంపస్ నుంచో లేకపోతే ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ సాధించడం కాకుండా మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా స్టేట్ టాప్ 3 మార్క్స్లో స్టూడెంట్ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము రెసిడెన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి క్యాంపస్లోనూ ప్రతి స్టూడెంట్కి మంచి జస్టిస్ జరగాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. దగ్గర 186 స్టూడెంట్స్ మనకి స్టేట్ టాప్ 5 మార్క్స్లో ఉండడం. ఓవరాల్గా చూసుకుంటే కనుక 666 మంది విద్యార్థులకు మా దగ్గర చదివినటువంటి వాళ్ళలో 100% మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్లో రావడం జరిగింది. ఈ అచీవ్మెంట్స్కి డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అనేది కారణం. దాంతోపాటు రెసిడెన్స్లో సిస్టమేటిక్గా మనం బోర్డు సిలబస్ని జేఈ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ డే 1 నుంచి కూడా ఐపీఈ చెప్పడం, దాని ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్ట్ వీటిని కండక్ట్ చేయడం ద్వారా ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. రోజుకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరుగుతున్న దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ బోర్డ్స్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది. కానీ రెసిడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా బోర్డుని కూడా నెగ్లెక్ట్ చేయకుండా బోర్డులో ఇలాంటి టాప్ స్కోర్ చేయడం అండ్ ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ మార్క్స్ తీసుకురావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్లో చాలామంది 468, 467, 466 మార్క్స్ లాంటి 437 లాంటి బైపీసీలో రావడం జరిగింది. మా మీద ఇంత నమ్మకం వచ్చినటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు 468 రావడం ఒక ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ, యూ క్యాన్ సే. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ అచీవ్మెంట్. యాక్చువల్లీ మాకు ఇది ఐఐటి బేస్డ్, నీట్ బేస్డ్ కాబట్టి ఐపీ చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఏ ఒక్క టాపిక్ వదలకుండా ప్రతి ఒక్కటి ఓన్లీ, కానీ మాది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. మాకు మ్యాథ్స్లో సోనీ మ్యామ్, భారతి మ్యామ్ కానీ, ఫిజిక్స్లో శ్రీనివాస్ సార్, స్వాతి మ్యామ్ కానీ, కెమిస్ట్రీలో సుధీర్ సార్ కానీ, వీళ్ళందరూ మాకు ప్రతి ఒక్కటి బట్టి పట్టడం అన్నట్టు కాకుండా ఈ నాలెడ్జ్ మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి అన్నట్టుగా చెప్తారు. అందుకే మాకు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్ నీరజా మ్యామ్. థ్యాంక్ యూ. నా పేరు హరితేజ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు 467 వస్తున్నాయని. ఈ థ్యాంక్స్ మొత్తం మా ప్రిన్సిపల్ సార్కి, ఎస్ఎల్స్కి, జేఎల్స్కి, మా డౌట్స్ అప్పుడు హెల్ప్ చేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ మెటీరియల్ చాలా ఉపయోగపడ్డది. అక్కడ మార్క్స్ స్కోర్ చేయడం కానీ, ఐపీలో రాసే విధానం కానీ అట్లా చెప్పడం మన జేఎల్స్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. Yes, I'm so glad for this. This is due to some dedication and the support from our branch at the Resonance Management. And IP is very important. మనం ఐఐటీలో పడి ఐపీ యూజువలీ నెగ్లెక్ట్ చేస్తాము. బట్ ఇన్ రిజోనెన్స్ ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టుగా మాకు ఈజీగా అర్థం చేపిస్తారు. అండ్ అది మనకు ఐఐటీకి ఇంకా ఐపీకి రెండు యూస్ఫుల్ అవుతుంది. సో మనకు ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది.